ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ప్రసక్తధికరణము. పాలు తెలియనట్టు ఉపాదాన కారణం పరమాత్మ అయితే పరమాత్మ మిగలడు, జగత్ మిగులుతుంది అని పూర్వపక్షి చెప్పాడు. కృష్ణ ప్రసక్తి నిరవత్వ సర్దుకోపవ అన్నది పూర్వపక్ష సూత్రం. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. శృతేతో సత్యములత్వ. ఈ సూత్రంలో తూ వచ్చింది, నువ్వు చెప్పింది సరికాదు. శృతిలో శృతి ద్వారా బ్రహ్మం మూల కారణం చెప్పారు. అందుకని జగత్తులో ఈ ఉపాదాన కారణం శృతిలో చెప్పారు కనుక ఇది శబ్దమూలత్వాత్. శబ్దం అంటే శృతి శబ్దం, అది కారణం. అది చెప్పినట్టు మనం ఒప్పుకోవాలి. అందుకని శృతేతు శబ్దమూలత్వాత్ అని సమాధానం చెప్తారు. సూత్రంలో ఉన్న తూ పూర్వపక్షం ఖండించడం. బ్రహ్మమును జగత్తును ఉపాదాన కారణం చెప్పిరి. ఏతావానస్య మహిమా తతో జ్ఞాయాస్య పూరుష. గాయత్రి సంజ్ఞ గల బ్రహ్మమునకు అంత మహిమ గలదు. పురుషుడు దీనికన్నా ఎక్కువ మహిమ గలవాడు. ఈ సంపూర్ణ జగత్తు వాని ఒక పాదంలో ఉన్నది. దాని యొక్క నిర్వికార 3 పాదములు స్వప్రకాశ స్వరూపములో ఉన్నవి. పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్యామృతం దివి. సంపూర్ణ జగత్తు 1/4 25% ఉంది. ఈ మిగిలిన 3 పాదాలు ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, ఇవి ఎవరికి తెలియదు. అందుకని నిర్వికారమైన 3 పాదములు స్వప్రకాశ స్వరూపంలో ఉన్నవి అన్నారు. బ్రహ్మ యొక్క అస్తిత్వము కార్య జగత్తు కన్నా భిన్నముగా చెప్పబడినది. బ్రహ్మ యొక్క ఉనికి అస్తిత్వం ఈ జగత్తు కన్నా వేరు. ఎందుకని ఒక అంశంలో జగత్తంతా ఉంది, ఇంకా 3 పాదాలు మీద ఉన్నాయి. సంపూర్ణంగా కార్యరూపం దాల్చడం లేదు. అంటే 100% బ్రహ్మ జగత్ రూపంలో అవ్వట్లేదు. పూర్వం చెప్పిన శృతి బాధితం కాదు. అందుకని శృతి పాదోశ సర్వాభూతాన్ని పాదశ్యామృతం దివి అని చెప్పింది కనుక ఆ శృతి నీ ఎవరు కాదనలేరు. శృతి మూలకముగా నా శృతి మూలత్వాత్ బ్రహ్మ కారణం అన్నది శృతిలో చెప్పారు. శృత్యనుసారం బ్రహ్మము జగత్తునకు ఉపాదాన కారణముట మరియు జగత్తు కన్నా భిన్నముగా ఉండుట విరుద్ధము. ఉపాదాన కారణము బ్రహ్మమే, జగత్ కన్నా భిన్నము బ్రహ్మమే. అలా కాకుండా జగత్ అధ్యస్థము అంటే పూర్ణ రూపముగా
బ్రహ్మ వివర్త కారణం. వివర్త పరిణామం అంటే బ్రహ్మ బ్రహ్మలాగా ఉంటుంది, కానీ ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది. ఇది జగత్ కన్నా భిన్నము, బ్రహ్మ కన్నా భిన్నం జగత్ అన్నది సిద్ధమైంది. సూత్రం ఇంతవరకు సూత్రార్థం అయింది. ఇప్పుడు సూత్ర వివరణ. సూత్రం వచ్చే శబ్దము పూర్వపక్ష నిరాకరణ గావించడం. పూర్ణ బ్రహ్మము జగత్ రూపంగా పరిణామం పొందని పూర్వపక్ష చెప్పిన దోషము మా పక్షంలో లేదు. ఎందుకంటే ఏతావానస్య మహిమ తతో జాయాస్య పురుష పాదోస్య సర్వభూతాన్ని త్రిపాదస్య ఉత్తమిది. సంపూర్ణ సంసారము ఆ పరమేశ్వరుని మహిమ. పరమాత్మ గలవారు ఆ పరమేశ్వరుని ఒక పాదం అనగా చతుర్థాంశంలో ఈ భూతంలన్నీ ఉన్నవి. మిగిలిన 3 పాదములు ద్యులోకంలో శుద్ధ ప్రకాశ స్వరూపంలో ఉన్నవి అని శుద్ధి చెప్తోంది. బ్రహ్మము జగత్ స్రష్టాన్ని స్వీకరించో బ్రహ్మ నిర్ణయం చెప్పు శృతుల్లో కూడా దోషం లేదు. సరే, బ్రహ్మ సృష్టికర్త అన్నాం, మరి బ్రహ్మ నిరవయం కదా, మరి అందులో దోషం వస్తుందేమో అంటే అది కూడా లేదు. పైన స్థితిలో బ్రహ్మ నిర్వయం కూడా స్వీకరించడం బ్రహ్మ నిర్వయము మరియు సంపూర్ణ బ్రహ్మ జగత్ రూపం మారట్లేదు. 2 విషయములు ఒక చోట సంభవం కాదు. బ్రహ్మ నిరవయము అంటే దానికి అవయవాలు లేవు. మళ్ళీ సంపూర్ణ బ్రహ్మ జగత్గా మారుతుందంటే అవయవం ఉంది, కొంచెం మారుతుంది కనుక తేడా వస్తుంది అంటాడు. బ్రహ్మ పెద్ద ప్రమాణగమ్యమే కానీ ఇంద్రియ ప్రమాణగమ్యము కాదు. వేదంలో ఏ చెప్పారో అది ప్రమాణం, కానీ ఏ చూస్తున్నాం కాదు. ఆ బ్రహ్మను నిర్వయము మరియు సంపూర్ణ జగత్ రూపంగా పరిణామం భావం చెప్పుతున్నది. విరుద్ధార్థం శ్రద్ధ ద్వారా చెప్పలేదనేమో కాదు. అవిద్య ద్వారా కల్పిత భేద విశేషం స్వీకరించబడింది. ఈ భేదము జగత్కి కారణము, జగత్ స్వరూపం. ఈ జగత్ రూపము బ్రహ్మరూపము భేదము అజ్ఞానము మాయ ద్వారా కల్పితం స్వీకరించారు. చైతన్య విద్య ద్వారా కల్పిత నామరూప పరిణామము సర్వ వ్యవహారములకు ఆధారము. వ్యవహారానికి ఆధారం నామరూపాలు, అవి అజ్ఞానాలు కల్పించబడ్డాయి. పారమార్థ దృష్టిలో బ్రహ్మము సంపూర్ణ వ్యవహారాతీతం అన్నది యుక్తి సంగతము. సత్యమేమనగా ఈ జగత్తు బ్రహ్మకు వివర్తమే కానీ పరిణామం. ముందు చెప్పానే, అలాగా తాడే పావులా కనిపిస్తుంది, ఆ చిప్ప వెండిలా కనిపిస్తుంది, వెండి కనిపిస్తుంది. అలాగే బ్రహ్మలాగే ఉంటుంది. ఈ జగత్తు కల్పితం. బ్రహ్మవాదంలో ఏ విధమైన దోషం లేదు. అందుకని మా వేదాంతంలో ఏ దోషం లేదంటాడు. పెద్ద ప్రమాణం ద్వారా బ్రహ్మ జగత్తును ఉపాదాన కారణమో కార్యజగత్ కన్నా బ్రహ్మ యొక్క అస్తిత్వం వేరుగా ఉన్నదని చెప్పాను. దోషమేమీ లేదు. బ్రహ్మ ఉపాదాన కారణం. తర్వాత ఇంత అయినా ఈ జగత్ కన్నా వేరుగా ఉంటుంది బ్రహ్మ. బ్రహ్మ వివర్తమని స్వీకరించు స్వప్న ప్రపంచం వల్లే ఈ జగత్తులో మాయకత్వం ఉండటం వలన బ్రహ్మము ఉపాదాన కారణం చెప్పాను. స్వప్న దృష్టి వల్లే కృష్ణ ప్రసక్తి దోషము రాదు. స్వప్నం నువ్వు చూస్తున్నావు, నువ్వు ఉంటావు. నీ రూపాన్ని మళ్ళీ ఇంకోటి స్వప్న స్వరూపాన్ని సృష్టిస్తావు, మళ్ళీ ఎన్నో సృష్టిస్తావు. దెబ్బలాడతావు, పోతావు, వస్తావు, తింటావు,
పరిగెడతావు, అరణ్యాల్లో తిరుగుతావు, పంటలో తిరుగుతావు, ఇవన్నీను. కానీ నువ్వు ఏమాత్రం మారలేదు. అదేవిధంగా ఈ స్వప్రదష్ట వల్లే కుష్ఠ ప్రసక్తి దోషం రాదు. నువ్వు ఇలాగే ఉన్నావు, నువ్వు స్వప్నాలు చూస్తున్నావు. అలాగే బ్రహ్మలాగే ఉంటుంది, ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తుంది. అందుకని ఏకదేశ పరిణామం, కొంచెం ఉంది, కొంచెం మారింది, పూర్తిగా మారిపోయింది బ్రహ్మము, ఇలాంటి దోషాలు మాకు రావు. ఇది ముందు సూత్రంలో కూడా చెప్తున్నారు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి. ఆత్మని ఏవం, జీవాత్మలో ఈ స్వప్నం ఇలాగే చూస్తున్నాం. విచిత్రాశ్చ, విచిత్రం చూస్తున్నాం, కానీ స్వప్న దశలో ఏ విధమైన మార్పు లేదు. అదేవిధంగా ఈ ప్రపంచం. ఎప్పుడు సూత్రార్థం. తత్ర రథాన రథయోగా, రథములు కానీ గుర్రములు కానీ లేవు. సృష్టిలో స్వప్న దశ యొక్క ఒకే ఆత్మలో అనేక ప్రకారం సృష్టి చెప్పబడింది. ఒకే ఇంద్రజాలికలో మన స్వరూపం నాశనం కాకుండానే ఏనుగు, గుర్రము మొదలగల అనేక విచిత్ర వస్తువులు సృష్టి చూడబడుతున్నది. గారిడివాడు మారడు, కానీ అనేక వస్తువులు సృష్టిస్తాడు. ఒకే బ్రహ్మలో వివిధమైన సృష్టి కలదు, కాగలదు, అవచ్చు. ఇది సూత్రార్థం. ఇప్పుడు ఈ సూత్రాన్ని వివరణ. ఒకే స్వప్న దృష్టి యొక్క నిజమయ ఆత్మలో దాని స్వరూపము నాశనం కాకుండానే అనేక రకముల సృష్టి శృతుల ద్వారా చెప్పబడినది. నతత్రథ నరథయోగా నపంథానో భవంతి అరథాన్ రథయోగాన్ పద సృజతే. శృతులు ఏం చెప్పారు? అక్కడ రథం లేదు, రథయోగం అంటే రథాన్ని జోడించే గుర్రాలు. పంథానం, పంథ అంటే మార్గం, లేవు. ఇవన్నీ సృష్టిస్తాడు స్వప్నకర్త. లోకంలో దేవతలు, మాయావి మొదలగు వారి స్వరూపం నాశనంగా ఉంటుంది. విచిత్రమైన ఏనుగు, గుర్రము, రథాదులు మొదలగు వారు సృష్టి గావించుతున్నారు మాయావి దేవతలు. అలాగనే ఒకే బ్రహ్మము తన స్వరూపం యొక్క హాని కావింపకుండగానే వివిధ రకముల సృష్టి చేస్తున్నాడని స్వీకరించిన విరోధము లేదు. అందుకని కృష్ణ ప్రసక్తి దోషం మా మతంలో లేదు. బ్రహ్మంలాగా ఉంటుంది, సృష్టి చేస్తాం. స్వప్నకర్తలో మార్పు లేదు, కానీ స్వప్నం చూస్తాడు, అంతా సృష్టిస్తాడు. అదేవిధంగా మాయావి దేవతలు. కానీ నీ పక్షంలో దోషాలు ఉన్నాయి అంటాడు. స్వపక్ష దోషాచ. సాంఖ్యాధిపతుల్లో కూడా ఈ దోషం వచ్చింది. మాపై దోషం ఆరోపించి తగదు. ఉభయో సమూహ దోషం న్యాయం అనుసరించి రెండు పక్షుల్లో దోషం ఒక పక్షంలో చూపుడు తగదు. మీకు అలాగే వస్తుంది. కారణం మరి కారణం ఉండదు. కారణం కార్యం అయిపోతే ఇంకా కారణం ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అలాగే మీ మతంలో కూడా దోషం ఉంది. రెండు మతాల్లో ఒకటే రకమైన దోషం ఉన్నప్పుడు ఒక మతంలో అది చూపించకూడదు. సమానమైన దాని పరిహారం కూడా సమానమైన దోషం ఒక పక్షంలో చూడు సరికాదు. ఈ న్యాయానుసారము ఇది న్యాయం. రెండు పక్షంలో ఒకటే దోషం ఉన్నప్పుడు దాని పరిహారం, నివృత్తి, జవాబు, సమాధానం ఒకటే అయినప్పుడు అది చూపించకూడదు. సరే, నువ్వు చూపించావు, మా పక్షంలో దోషం లేదని చెప్పాము, ఇప్పుడు నీ పక్షంలో దోషం చెప్పావు.
అంటాడు. ఈ న్యాయానుసారం నిరవయము, వ్యాపకము, శబ్దహీనమైన ప్రధానము, సావయవము, పరిచ్ఛిన్నము, శబ్దాయుక్తమైన జగత్తు కారణం చెప్పు శాస్త్ర పక్షంలో కూడా కృష్ణ ప్రసక్తి దోషము సమానము. నీ మతానుసారం ప్రధానము నిరవయము, వ్యాపకము, శబ్దాదులు లేవు, సావయము, అందులో 3 గుణాలు ఉన్నాయంటాడు. సత్వరజస్తమ గుణాలు సమానంగా ఉన్నట్టు ప్రధానంలో. పరిచ్ఛిన్నము, సీమితం, శబ్దాదిహీనమైన ప్రధానము. అది ముందు నువ్వు పదం నిరవయం అన్నావు, జ్ఞాపకం అన్నావు, శబ్దాదులు లేవన్నావు. కానీ ఆ ప్రధానం నుంచి అవయవాలు ఉన్నటువంటి జగత్తు సీమితం, శబ్దాదులతో జగత్తు ఈ సృష్టి చేసింది నీ ప్రధానం. అది ఆ ప్రధానం నిరవయ ప్రధాన అవయవ జగత్తు సృష్టి కారణమని చెప్పి తెచ్చితే నిరవయ పూర్తి మారాలి. అప్పుడు కారణం ఉండదు. కనుక కృష్ణ ప్రసక్తి నువ్వు ఏ దోషమైతే చెప్పావో అది నీ మతంలో కూడా ఉంది. ఒక దోషం సాంఖ్యుల్లో. రెండోది సత్వరజస్తమో గుణములు ప్రధాన అవయవములని స్వీకరించిన ప్రధానంలో 3 అవయవాలు ఉన్నాయని స్వీకరిస్తాడు. నిర్వయం చెప్తున్నాడు కానీ 3 గుణాలు అంటాడు. 3 గుణాలు ఉన్నాయంటే మా బ్రహ్మ నిర్గుణము, నీ ప్రధాన గుణం కలది. అందుకని నీ ప్రధానంలో సావయవత్వం వస్తుంది. ఏదైతే సావయవమో అది అనిత్యం అవుతుంది. అందుకని సావయత్వం అనిత్యత్వం దోషము రానే వచ్చును. సరే, ఇప్పుడు నీ సాంఖ్య మతంలో కృష్ణ ప్రసక్తి దోషం వచ్చింది, సావయవత్వం వచ్చింది, అనిత్య దోషం వచ్చింది. ఇంకా పరమాణువులు చూడు, నైయాయికులు వైశేషికులు 2 పరమాణువుల సంయోగంలో జను కార్యక్రమంలో సృష్టిని స్వీకరించిన ప్రత్యక్షము విరోధం కలుగును. సంయోగము అవ్యాప్య వృత్తి, సంయోగము అవ్యాప్య వృత్తి. 2 గుండ్రంగా ఉన్న వస్తువులు ఒక చోట పెట్టావనుకో, అవి 2 పరమాణువులు అనుకో. లేకపోతే పిల్లలు కదా బాల్, అలా 2 బాల్ ఒక చోట పెట్టావు, 2 కలిపి పెట్టావు. 2 కలిపి ఈ 2 ఒక చోట మాత్రం కలుస్తాయి కానీ పూర్తిగా కలవవు. నువ్వు ఒక పెద్ద ఉసిరికాయ ఇప్పట్లో పెట్టుకున్నావు అనుకో, దగ్గర పూర్తి అవయవాలు నీకు స్పర్శ అవుతాయి. దాన్ని వ్యాప్య వృత్తి అంటారు. ఒకటే చోట కలిస్తే దాన్ని అవ్యాప్య వృత్తి అంటారు. 2 అణువుల సంయోగము ఏక దేశంలో ఉండవు. ఒక ప్రదేశంలో ఉంటే పూర్తి దేశంలో ఉండవు, అంతటా ఉండదు. ఈ అవ్యాప్య వృత్తి సంయోగం స్వీకరించిన సావయవత్వ దోషం కలుగును. నువ్వేమిటన్నావు? 2 పరమాణువులు కలుస్తాయి, త్రిణికం అవుతుంది. 3 త్రిణికాలు ఒక శ్రేణు అవుతాయి. ఇందులో అవ్యాప్య వృత్తి పూర్తిగా అది అంటుకోదు, సంయోగం ఉండదు. అందుకని ఒక చోట సంయోగం అవుతుంది. ఒక చోట సంయోగం అయితే మీద ప్రదేశంలో సంయోగం కాలేదంటే పరమాణు సావయవత్వం అయిపోతుంది. నువ్వు సావయవత్వాన్ని ఒప్పుకోవు. వారు పరమాణువులు 20 మనుషులు ఉన్నారు,
రెండు వస్తాయంటావు అంటే ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతే మరి రెండు ఉంటాయా? ఇలాంటి దోషాలన్నీ వస్తాయి. నువ్వు పరమాణువు నిర్వహింటావు, వ్యవహారికంగా చూస్తే అవి సాధనలా కనిపిస్తున్నాయి. అందువలన అనాది అన్ని మహాశక్తి యోగమున నిర్బ్రహ్మం నుండి సాగర ప్రపంచం సృష్టి గావించబడుతున్నది. అనాది, దీనికి మొదలు లేదు, అనిర్వచనీయం. దీన్ని నిర్వచించలేము, ఇతమితమని చెప్పలేము. అది మాయాశక్తి. దాని సంయోగం వలన నిర్బ్రహ్మం నుండి ఈ సాగర ప్రపంచము సృష్టి. కనుక బ్రహ్మము జగత్తును ఉపాదాన కారణం చెప్పినా బ్రహ్మవాదంలో ఏ దోషం లేదు. బ్రహ్మ కారణవాదము యుక్తి సంగతము. ముఖ్యంగా ఏమిటంటే ఈ సాంఖ్యులు, న్యాయ వైశేషికులు వాళ్ళు ఈ ప్రపంచ నిత్యమని ఒప్పుకుంటారు, మనం కల్పితం అంటాం మాయ ద్వారా. అందుకని వాళ్ళ మతాలను ఖండిస్తాం. ఇప్పుడు ప్రతి వాడికి 5 అవస్థలు ఉన్నాయి, మిగిలిన 4 అవస్థల్లో ప్రపంచం కనిపించట్లేదు కదా. అందుకని ఇది కల్పితం అని చెప్తారు. కల్పితం కాదు, సత్యం అని చెప్తే అప్పుడు నీ శరీరము సత్యం అవుతుంది, నీ మనస్సు సత్యం అవుతుంది, ఇంద్రియాలు సత్యం అవుతాయి. ఏమవుతున్నాయా? అన్నీ పోతుంది. అందుకని మనం కల్పితమని ఒప్పుకుంటాం, వాళ్ళు ఈ జగత్ సత్యం అంటారు. దాంతో తేడా వస్తుంది. ఇప్పుడు సర్వాపేతాధికారం, సర్వాపేతాధికరణము అంటే నువ్వు ముందన్నావు బ్రహ్మలో మాయాశక్తి ఉంది అని, దాన్ని పుష్టి చేయడానికి ఇది చెప్తున్నారు. ఇందులో సంగతి గత అధికరణంలో బ్రహ్మలో విచిత్ర శక్తి గురించి చెప్పింది. దాని సమర్థనం ఈ అధికరణం ద్వారా చేశారు. విషయ విషయీభావం ఒకటి, విషయోస్థితి విషయీ, ధనమస్యాస్థితి ధని. విషయం విషయం అస్థాస్తి విషయీ, విషయం కలది ఈ అధికరణం. అది విషయం ఏమిటి? బ్రహ్మ యొక్క విచిత్ర మాయాశక్తి విషయం. బ్రహ్మలో మాయాశక్తి యుక్తత్వమును ఈ అధికరణంలో విచారించండి, అది విషయం. సంశయం ఏమిటి? నిరాకార బ్రహ్మం ఆసక్తి మాయ కలదా లేదా? అది బ్రహ్మ నిరాకారం అంటావు, మరి అందులో మాయాశక్తి ఎక్కడ ఉంటుంది? పూర్వపక్షి, లోకంలో ఇంద్రజాలికులంతా శరీరధారులైనట్టు కానవచ్చు. నువ్వు గారడివాడు అంటావు, గారడివాడి శరీరం ఉందే, అశరీరే బ్రహ్మలో మాయ ఉండుట తగదు. అది పూర్వపక్షి సిద్ధాంతం. బాహ్యకరణములు లేకయే మాయ ద్వారా బ్రహ్మ జగత్కారం కింద కూడా చెప్పింది. శరీరం లేకున్నాను, ముందు ఇంద్రియాలు లేవని చెప్పి అప్పుడు శరీరం కూడా లేదని చెప్తున్నాము. ఎందుకని? శుల ద్వారా సిద్ధము, మా వేదంలో అలాగే చెప్తారు. ఇప్పుడు నీ ఆత్మనే తీసుకో, నువ్వు స్వప్నం చూస్తున్నావు. స్వప్నం చూస్తున్నప్పుడు ప్రకాశంలో స్వప్నం చూస్తున్నావు. ఆ ప్రకాశం ఆత్మ స్వయం ప్రకాశము అన్నావు.
దానికి ఏ ఆకారం ఉంది? లేకపోతే అది ఏమన్నా వస్తువా? అందుకని అది స్వయం ప్రకాశం, ఇంకొకళ్ళ ప్రకాశం అక్కర్లేదు. స్వప్నం చూసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు, రూమ్లో లైట్ ఆర్పేసావు, చీకట్లో పడుకున్నావు. మా స్వప్నం చూడడానికి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఆర్చింది. దానికి ఏ ఆకారాన్ని ఇస్తావు? అందుకని దానికి అక్కడ శరీరం ఉందా, ఇంద్రియాలు ఉన్నాయా? ఆ స్వప్న దశకి నువ్వేమో నిద్రపోతున్నావు, నీ ఇంద్రియాలు మనస్సు, నీ ఇంద్రియాలు పనిచేయట్లేదు, శరీరం పనిచేయట్లేదు, మనస్సులో ఉన్న సంస్కారాలు నువ్వు చూస్తున్నావు, చూసేది చైతన్యము. మరి దానికి ఏ ఆకారం ఇస్తావు? అందుకని శరీరం లేదు, ఇంద్రియ అయినా మాయ ఉంటుంది. నా శరీరస్య మాయా న విద్యతే ఈ మాయావినో లోకే తే సర్వే శరీరిణః యద్వన్ మాయా కార్యకర్త మిత్రే విద్యం మాయేయం బ్రాహ్మణ ప్రమాణతః నా శరీరస్య మాయా అస్తి. నీ బ్రహ్మ శరీరం లేదు, దానికి మాయ ఉందా లేదా? నిరవయమ దాంట్లో ఎలాగ ఉంటుంది అంటే పూర్వపక్షం అంటాడు న విద్యతే, ఉండదు. ఎందుకని? లోకంలో మాయావులు చూస్తున్నాము, వాళ్ళ మాయావులందరూ శరీరం ఉన్నవాళ్ళు, నీ బ్రహ్మకి శరీరం తెలియాలి లేవు. అంటే అప్పుడు సిద్ధాంత సమానం బాహ్య హేతు వృత్తే, బాహ్యమైనటువంటి ఉపకరణాలు ఏమీ లేకుండా మాయా కార్యకారిత, మాయ ద్వారా ఇస్తూ ఉంటాడు. లేకపోయినా బ్రహ్మకు ఉంది. ఎందుకంటే శుద్ధి ద్వారా తెలుస్తుంది ప్రమాణత. దీనికి అర్థం న్యాయమాలకి శరీరం బ్రహ్మలో మాయ కలదా లేదా? లోకంలో గల ఇంద్రజాలికులందరూ శరీరధారులే. శరీరం బ్రహ్మలో మాయ ఉండదు, ఉండడు తగదు. ఈ పూర్వపక్ష ప్రశ్నకి సిద్ధాంత సమాధానం. బాహ్య సాధనలు లేకుండానే ఇంద్రజాలికుడు మాయ ద్వారా అనేక పదార్థం సృష్టించింది. మాయనంత మహేశ్వరం పరబ్రహ్మ మాయాశక్తి ఇతడు. ఈ స్థితి ప్రమాణం ద్వారా శరీరం లేకపోయినను బ్రహ్మలో మాయ ఉండగలదు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య ఏమంటున్నాడంటే, ఇంద్రజాలకుడు మొదలగు వారిని శరీరధారులుగా లోకంలో చూస్తున్నాం. శరీర బ్రహ్మలో మాయ ఉంటే యుక్తి సంగతం కాదు. బ్రహ్మకి శరీరం లేదు, మాయ ఎక్కడ ఉంటుంది? లోకంలో మాయావి శరీరం ఉన్నవాడు చూస్తున్నాం. ఇప్పుడు లోకములో గృహం నిర్మించడానికి ఉన్న కలప, ఇనుము, ఇటుక సాధనములు అపేక్ష కలదు. ఇల్లు కట్టాలంటే కలప, ఇనుము, ఇసుక, సిమెంట్ అన్నీ కావాలి. ఇంద్రజాలకుడు ఏ సాధన లేకుండా గృహాలు చూస్తున్నాము.
గారడేవాడు అన్ని నిర్మిస్తాడు. ఇంద్రియాలకు శరీరాపేక్ష ఉంటేను బ్రహ్మని మాయాస్థితి కొరకు శరీరం అపేక్ష లేదు. ఇంద్రియాలకు శరీరం కావాలి, బ్రహ్మ శరీరం ఇంద్రియాలకు బాహ్య వస్తువుల అపేక్ష లేకుండానే గృహాదుల నుంచుట ప్రత్యక్షంగా చూస్తున్నాము. బ్రహ్మంలో శరీరాపేక్ష లేకుండానే మాయ ఉండదు. ఎలా చెప్తున్నావు? శృతి ప్రమాణం. మాయనంతు మహేశ్వరం. ఆ మహేశ్వరుడు మహాశశౌ ఈశ్వర. ఈశ్వరుడు అంటే శాసనకర్త. ఈ శాసనే అని అర్థం సంస్కృతం. అంత పెద్ద శాసనకర్త. ఈ మాయ ఉంది, మాయనం, మాయ ఉన్నవాడు ఆ శాసనకర్త అని వేదం చెప్తూ ఉంది. కనుక తిన్నగా ఒప్పుకుంటాం. సర్వాపేత్యాచ తద్దర్శనాత్. సర్వాపేత అంటే సూత్రార్థం. పరదేవత సర్వశక్తియుక్తము. సర్వ అపేత, సర్వోపేత. శృతి సర్వకర్మ సర్వకామ అనే ఆ పరమాత్మ సంపూర్ణ విషయం కర్తనియో కర్త అని మనోరథనియో దోషమని అనేది గానా. ఈ సర్వకర్మ సర్వకామ అనే స్థితి చెప్తూ ఉంది. బాగానే ఉంది. అంటే అన్ని శక్తులతో కూడిన వాడు అని పరమాత్మ. తద్దర్శనాత్ అలా శృతిలో చూస్తున్నాం. పరమాత్మలో శరీరం లేదు, మాయాశక్తి లేకపోవడం విచిత్ర ప్రపంచం ఉత్పన్నం కావించరాలదు. ఇది పూర్వపక్షం. మళ్ళీ మొదలు. అందుకని సమన్వయం సరిగ్గా బ్రహ్మ కాదు. సిద్ధాంతి చెప్పిన శక్తి యోగం ఉండటం వలన సమన్వయం సిద్ధం. శక్తి యోగం ఉంది. మాయనంత మహేశ్వరం అశరీరస్యనాయా. ఇది లోక న్యాయం. అన్న న్యాయం ద్వారా శరీరం లేని వానికి మాయ ఉండడం న్యాయం అనుసరించి మాయాశక్తితో కూడా పరమేశ్వరుడు సృష్టిగా చెప్పు. వేదాంత సంబంధించిన సిద్ధమా? పూర్వపక్షం అంటాడు, అసిద్ధం అంటాడు. అప్పుడు సిద్ధాంతంలో చెప్పినది ఏమనగా పరమేశ్వరుని అన్ని శక్తులు కలవని స్వీకరించవలేను. అది సర్వాపేత. అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిద అభ్యుక్తో అవాకి అనాదర. సర్వకర్మ సంపూర్ణ విశ్వం కర్మయో. సర్వకామ ఎవరి మనోరథ దోషంలో. అన్ని రకముల గంధములు ఎవరివో. అన్ని రకములు సుఖకరములు ఎవరికి. సంపూర్ణ జగత్తును వ్యాపించున్నాడు. భాగింద్రియ రహితుడు మరియు నిష్కాముడు. అవాకి అనాదర. ఏడికి ఆదరవుడు. అది కావాలి ఇది కావాలి ఏదీ లేదు. అందుకని అనాథ అన్న పదానికి నిష్కాముడు అని అర్థం చేస్తారు. కామనారహితం. అదేవిధంగా జీవుడికి జ్ఞానం కలగాలి అంటే చైత్యంలో కామనారహితం చెప్తారు. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఉన్నవాడు మళ్ళీ ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు మీద కూడా ఆసక్తి ఉండకూడదు.
అది కామం కింద వస్తుంది. అందుకని ఎవడు నిష్కాముడు ఆ వాక్య అనాదర బాగిందే లేదు. సంపూర్ణ నిష్కాముడు వానికి ఏం కావాలి? శాంతోగ్య శుద్ధి ద్వారా శరీర ఇంద్రియ రహితుడైనను పరమేశ్వరుని వినబడుతున్నది. శరీర ఇంద్రియాలు లేవు కానీ అన్ని శక్తులు. ఏకస్య అక్షరస్య ప్రసాదనే గార్గి సూర్య చంద్రమస విద్యుతో తిష్టత. గార్గికి ఆజ్ఞ కూడా చెప్తున్నాడు, నా క్షరతి అక్షర అవినాశి తత్వం. దీని శాసనంలో ఆ సూర్యచంద్రులు పెంచబడి ఉన్నారు. శరీరం యొక్క ఆజ్ఞలో సూర్యుడు చంద్రుడు నియమింపబడి తమ కాలం వెనకాల కర్ర పట్టుకుని నిలబడబోతే వీళ్ళు ఒక్కళ్ళు ఒక పని చేయరు. వజ్రం ఉద్యతం, ఆ వజ్రాన్ని ఎత్తి పట్టుకుని వాళ్ళు వెనకాల ఉన్నట్టుగా భయపడుతూ ఉంటారు ఎప్పుడు. భీషాస్మాద్వాత పవతే, భయం వల్ల. భయం వల్ల ఉదయిస్తున్నాడు సూర్యుడు. పరమేశ్వరుని నిన్ను సర్వశక్తులు కలని చెప్పుచున్నది. సమన్వయము సిద్ధము. నువ్వు సమన్వయం సిద్ధంగా ఉన్నావు. పరమేశ్వరుడు సర్వశక్తి మంతుడు, అందుకని సమన్వయం సిద్ధం. వికరణత్వాన్ని చేతదుక్తం విగత కరణ యస్మాత్. ఇంద్రియాలు లేవు, అన్ను సృష్టి చేయలేదంటాడు. మళ్ళీ అచక్షుష్కం అశ్రోత్రం అవాగమన. కళ్ళు లేవు, చెవులు లేవు, వాణి లేదు, ఎక్కడికి తిరగలేడు. ఆ శృతిలో పరమేశ్వరుడు నేత్రరహితుడు, కర్ణరహితుడు, వాగ్రహితుడు. అమన, అమన అంటే మనోరహితుడు అని చెప్పారు. సృష్టికర్త కాజాలుడు. ఇలాంటి వాడు ఎలా సృష్టి చేస్తాడు? దేవాదివదపి లోకే అని కింద సూత్రంలో సమాధానం చెప్పారు. దేవతల్లాగా అనేక శరీరాలు పొందుతాడని ముందు కూడా చెప్పారు. సంపూర్ణ శక్తి గల దేవాదులు స్థూల సూక్ష్మ శరీరంతో కూడిన వారై ఆయా కార్యం సామర్థ్యం కలిగి ఉన్నారు. దేవతలకి ఇంత శక్తి ఉంది. వాళ్ళకి అవసరం వస్తే స్థూల శరీరాన్ని చేసుకుంటారు, లేకపోతే ఉండదు. కావాలని సూక్ష్మ శరీరంలో తిరుగుతూ ఉంటారు. అవన్నీ చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంది. కానీ పరమేశ్వరంలో చక్షువులు, శ్రోత్రములు, వాణి, మనస్సు లేదు అని ఇప్పుడు దానికి చెప్తుంది. అటువంటి బ్రహ్మలో జగత్కర్తృత్వం సంభవం కాదు. ఏమీ లేనటువంటి బ్రహ్మలో జగత్ సృష్టికర్త అవ్వలేడు అంటాడు. న విలక్షణత్వ దేవాదిపతిలోకి అన్ని 2 సూత్రాల్లో ముందు సమాధానం చెప్పాం. ఈ బ్రహ్మము స్థుతుల ద్వారానే తెలుసుకోగలము. నీ బుద్ధితో, నీ తర్కంతో తెలుసుకోలే. తర్క అగమ్యం. తర్కం ద్వారా దాన్ని గ్రహించలేము. సర్వ విశేషము, సర్వ విశేష రహితము అంటే ఒక విశేషణం ఇచ్చామనుకో. నీలం ఉత్పలం. ఉత్పలం అంటే నీలం అంటే నీల రంగులో ఉంది. అంటే విశేషంగానే ఆ ఉత్పలము సీమితమైపోయింది. ఎర్ర కమలము, పీత కమలము, శ్వేత కమలము నువ్వు తీసుకురావు. నీలం ఉత్పలం మానయ అంటే అదొకటే తీసుకొస్తావు.
అంటే ఒక విశేషణం చెప్తే అది సీమితమైపోతుంది. ఈ బ్రహ్మకి ఏ విశేషణాలు లేవే. నిర్గత విశేష యస్మాత్ నిర్విశేషము. అందుకని సర్వ విశేష బ్రహ్మంలో సర్వశక్తి యోగము ఎటు సంభవము అంటావేమో. చూడు, అవిద్య ద్వారా కల్పిత భేదం శృతుల్లో చెప్పబడింది. అజ్ఞానం ద్వారా విరోధం లేదు. అపాణిపాదో యవనో గృహీత పశ్చాత్ జగతు సశృణోత్యకరణ. పరమాత్మకి చేతులు కాళ్ళు లేవు, కానీ చాలా త్వరగా పరిగెడతాడు. యవనో గృహీత. కళ్ళు లేకుండా చూస్తూ ఉంటాడు, చెవులు లేకుండా వింటూ ఉంటాడు. చేతులు లేకపోయిన సర్వగ్రాహి జీవనో గృహీత, అన్ని తీసి పట్టుకుంటాడు. పాదం లేకపోయినాను దూరగామి, కన్నులు లేకపోయినా సర్వదర్శ అన్ని చూస్తాడు. కర్ణము లేకపోయినాను అన్ని వినగలడు. ఇంద్రియ రహితైన పరబ్రహ్మ మాయ ద్వారా కల్పిత శక్తి వలన సర్వసమర్థు అన్ని చేస్తాడు. అందుకని కృష్ణ ప్రసక్తి దోషం పాలేవన్నీ బ్రహ్మ జగత్ అయిపోయింది, ఉపాదానికి కారణం ఇంకేం లేదని చెప్పడానికి వీలు లేదు. శృతుల ప్రమాణము అది. జాగ్రత్తలో లోకంలో స్వప్రదర్శ ప్రమాణం కనుక మాలో ఏమి దోషాలు లేవు, మీ మతాల్లో దోషాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఇంకొక అధికరణం, ప్రయోజనత్వాది అధికరణము. ప్రయోజనత్వాధికరణం. ఇప్పుడు నువ్వు సర్వశక్తిమంతుడు అన్నావు, తర్వాత నిష్కాముడు అన్నావు, అకామహ. ఆ పరమాత్మకి ఏమి కోరిక లేవు. మరి అటువంటి వాడు మనకుండా కూర్చోవచ్చు కదా, ఎందుకు సృష్టి చేశాడు, ఇది కామం కాదా అంటాడు పూర్వపక్షి. కింద అధికారంలో శృతుల ఆధారంపై సర్వశక్తి విశిష్టమైన పరమేశ్వరుని జగత్ కర్త అనేది సిద్ధమైంది. దానిపై ఆక్షేపం, దానికి సమాధానం చెప్తారు. కనుక ఇక్కడ అక్షర సంగతి. దీనికి విషయం ఏమిటి? పూర్ణ కాముడే తృప్తి పొందిన పరమేశ్వరుని జగత్ సృష్టిగా స్వీకరించిన సమన్వయ విరోధము. అకాముడు అని చెప్తావు, నిష్కాముడు అని చెప్తావు, ఆత్మతృప్త అన్నావు. ఇలాంటివన్నీ విశేషణాలు చెప్పి ఆయనలో ఏది కోరిక లేదు అని చెప్పి మరి సృష్టి ఎందుకు చేశాడంటాడు. సంశయం. ఆత్మకాముడైన పరమేశ్వరుడు జగత్తును సృష్టించగలడా లేడా? అప్పుడు పూర్వపక్షి అంటాడు, ఫలాకాంక్ష బ్రహ్మ అతృప్తుడని స్వీకరించవలసి వచ్చును. ఒక పని చేస్తున్నాడంటే దాని ఫలితం దాన్ని ఆశిస్తున్నాడని అర్థం. అందుకని నువ్వు నిష్కాముడు అన్నావు, అది సరికాదు. ఏదో ఫలితం కోరి జగత్తును సృష్టి చేశాడంటాడు. సృష్టి రచనించగలిగిన జగత్కర్తనైనా వాని ప్రవృత్తి సరి ఏమీ కోరిక లేదు కానీ సృష్టి చేశాడు అంటే నీ బ్రహ్మం పిచ్చివాడా అంటాడు. ఉన్మత్త పురుషుడితో సంభవం. అందుకని ఆప్తకాముడైన బ్రహ్మమును జగత్కర్తగా స్వీకరించడం సరికాదు. సంపూర్ణంగా తృప్తి చెందిన బ్రహ్మ జగత్ సృష్టికర్త ఎలాగవుతాడు? అది లేకపోతే పిచ్చివాణి చేస్తాడు. అలాగనుకోవాలి అంటే సిద్ధాంతం అంటాడు. ఏ ఉద్దేశం లేకుండా సర్వసమృద్ధి కలిగి నిశ్చింతులైన ప్రభువులు, రాజులు, పెద్ద పెద్ద మంత్రులు కేవలం విలాసార్థం అనేక కార్యంలో ఆచరించి లోకంలో ప్రత్యక్షిస్తారు. లోకస్తుడు లీల
రాజులు వేటకి పోతారు, అదో హాబీ. రాత్రి ఆడుతూ ఉంటారు, అదో హాబీ. దానివల్ల ఏమన్నా ఉపశాంతి లేదు. ఆప్తకాముడైన పరమేశ్వరుడు కూడా ఏ పీఠంలోకి లీలా మాత్రమే ఆయన లీల. చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, ఏదో చేస్తారు, మళ్ళీ దాన్ని పడగొట్టేస్తారు. అది వాళ్ళ ఆట, దాన్నే లీల అన్నారు. తృప్తో అస్రష్ట అథవా స్రష్ట న స్రష్ట ఫలవాంఛనే అతృప్త స్యాద్ అవాంఛయా అవాంఛాయాం ఉన్మత్త నరతుల్యత లీలా శ్వాస వృధా చేష్ట అనుద్దిశ్య ఫలమ్యతః అనున్మత్తైర్ విరచ్యంతే తస్మాత్ తృప్త సదా సృజేత్. సంపూర్ణ కాముడు, ఏ కోరికలు లేవు, తృప్తుడు. వాడు స్రష్ట లేకపోతే స్రష్ట కాదా అంటే సిద్ధాంతాడా స్రష్ట కాదంటాడు. అతృప్త, తృప్తి పూర్తిగా లేనివాడు. అవాంఛయా, లేదు కోరిక లేదు అంటావు, అప్పుడు వాడిని పిచ్చివాడు అనాలి అంటాడు. ఉన్మత్త నరతుల్యత లీలా శ్వాస వృధా చేష్ట అనుద్దిష్ట ఫలమ్యతః ఉన్మత్తైర్ విరచ్యంతే తస్మాత్ తృప్తస్తదా. ఇప్పుడు ఆటలు, ఈ రాజుల వేటాట, జూదమాట, శ్వాస నువ్వే ప్రయత్నం చేయవు, దాంతో అదే జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని చేష్టలు అనుద్దిశ్య ఫలమ్యత, వీటిలో ఫలాన్ని ఆశించదు. అనున్మత్తైర్ విరచ్యంతే, పిచ్చివాళ్ళు కాకుండా పోయినా రాజులు వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. తస్మాత్, అందువల్ల తృప్త, పూర్తిగా తృప్తుడు, ఎల్లప్పుడూ సృజిస్తూ ఉంటాడు. నిత్య తృప్త బ్రహ్మ సృష్టికర్తయా కాదా? బ్రహ్మ సృష్టికర్త కాదు. ఫలము నుండి ఇచ్చిన పరమేశ్వరుడు నిత్యత్రుడు అని చెప్పు శృతులకు విరోధం కలదు. సృష్టి చేయాలనేటువంటి ఇచ్చ ఉంది కనుక నిత్యత్రుడు కాదు. ఫలాకాంక్ష లేదు నేను మానలో, సరి ఫలాకాంక్ష లేదు, కోరిక లేదు, అప్పుడు ఉన్మత్త నరతుల్యత, పిచ్చివానితో సమానము ఉంటాడు. బ్రహ్మ పిచ్చివానితో సమానము ఉంటాడు. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు దేవా, ఏ విధంగా లోకంలో చేస్తూ మరియు శ్వాస ప్రశ్వాసాలు చేస్తారు, ఫలాకాంక్ష లేక వివేకవంతులు చేస్తారు. రాజులు, మంత్రులు, పిల్లలు ఆ విధంగానే నిత్య పరమేశ్వరుడు ఫలేచ్ఛారహితుడై సృష్టి గావించుతున్నాడు. ఇప్పుడు భారతీయ తీర్థులు అని వ్యాఖ్య. ఆనందో బ్రహ్మ, బ్రహ్మ ఆనంద స్వరూపుడు. శృతి మరియు ద్వారా పరమేశ్వరుడు నిత్యుడు అన్నది. ఆ నిత్యుడైన పరమేశ్వరుని యందు సృష్టి విషయమైన ఇచ్చను స్వీకరించిన నిత్యత్వ విరోధం వస్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః.
ఓం శాంతి శాంతి శాంతి.